ఇది మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ కల్తీ అనేది మహాపాతకం. కానీ ఇలాంటి పరిస్థితులు ఎలా ఉందంటే, ఇప్పుడు కొందరు పరమ దుష్టులు ఉంటారు. అత్యాశ కోసం ఈ కల్తీని చేస్తూనే ఉంటారు వాళ్ళు. కావున ఇప్పుడు తిరుమలలో జరుగుతున్నది ఒక విషయం, ఇది కల్తీ విషయం. అది ఎవరైనా సరే తప్పే. అది కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, నెయ్యి సప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, లేదా టీటీడీ వాళ్ళు ఒక నిర్లక్ష్యతనం ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ ఉండొచ్చు. తప్పు దీన్ని కానూరు రీత్యా మనందరం కూడా దీని ఒక విచారణ చేయాల్సిందే, దీనికి తగిన ఆ ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అని మనము ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తున్నాం. అంతేకాదు, హైందవులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా మనందరూ కూడా జాగ్రత్త పడాలని ఈ సందర్భంలో మనందరికీ తెలియజేస్తున్నాం. ఇది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం మరీ చెప్తున్నాం. ఇలాంటి విషయం ఇతిహాసంలో జరగలేదేమో తెలియదు, కానీ భవిష్యత్తులో జరగకుండా మనం చాలా జాగ్రత్త పడాలని ఈ సందర్భంలో మనం తెలియజేస్తున్నాం.